శుభములు కలుగు నీకు. గుర్తు చేసుకునేంత గొప్పవాడేం కాదు, తలుచుకునేంత మంచి పని వాడేం చెయ్యలేదు. అది కాదమ్మా, ఈ పాటికి జైలు నుంచి ఎప్పుడో విడుదలైపోయి ఉంటాడు కదా అని. వాడెప్పుడో విడుదలయ్యి 7 ఏళ్లయ్యుంటుంది. కానీ వాడు చేసిన దుర్మార్గానికి వాడికి పడిన దానికంటే మనకి పెద్ద శిక్ష పడింది పిన్ని. ఆ శిక్షని మనం ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నాం. వాడిని తలుచుకోవడం తప్పు కాదు, పాపం. అలా అనకమ్మా, వాడు ఆ జైల్లో మంచివాడిగా మారుండొచ్చు కదా. బయటకొచ్చి మంచి బతికే బతుకుతూ ఎక్కడో ఉండుంటాడు కదమ్మా. పెన్నే, నీకెన్నిసార్లు చెప్పాను సూర్య గురించి నువ్వు తలవద్దు అని. వాడెక్కడున్నా ఎలా ఉన్నా మనకనవసరం. వాడు మనకు బాగు కోరడు, మనం వాడి మంచి చెడు గురించి ఆలోచించక్కర్లేదు. కృష్ణ తులసి తులసి తులసి. పిన్ని, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఎందుకే మిమ్మల్ని నా ఇంటికి రానివ్వను. నా ఇంట్లో ఉంటూ నా తండ్రి చనిపోయిన రోజు కావాలని ఆయన్ని చంపిన నీచుడి పేరు నా చెవిన పడేలా చేశావు. నేను ఏది మర్చిపోలేక ఎన్నేళ్లుగా నరకం అనుభవిస్తున్నానో ఆ సంఘటనని నువ్వు కావాలనే గుర్తు చేశావు. లేదు అరుంధతి, నార్మై. చిచ్చి, నేను చూస్తేనే నాకు కంపరంగా ఉంది. అరుంధతి, నా మాట విను. నీకిష్టం లేదని తెలిసే ఆ సూర్య పేరు తలవద్దని మా పిన్నిని తిడుతున్నాను. నీకే కాదు అరుంధతి, నాకు కూడా వాడి ప్రస్తావన తీసుకురావడం గాని వాడిని తలుచుకోవడం గాని అస్సలు ఇష్టం ఉండదు. అంత ఇష్టం లేని దానివైతే ఆ నీచుడి పేరే తలవ్వు. కానీ ఇక తలవను అరుంధతి, అస్సలు తలవను. నిజం అరుంధతి, ఈ ఇంట్లో నీ ఇంట్లో వాడి పేరు అస్సలు తలవను. ఒట్టేసి చెప్తున్నాను, ఇంక తలవను. చరణ్, రే చరణ్, రే చరణ్. డాడ్, ఎందుకు డాడ్ అంత గట్టిగా అరుస్తావు? రే, ఇందాకటి నుంచి ఎంత గట్టిగా అరిచి పిలిచినా నీకు వినపడట్లేదు మరి. ఓ, ఏంటి వారాహి గురించి ఊహల్లో తెలుతున్నావా? అవును డాడ్. ఏరా, నువ్వు మరీ ఒళ్ళు మర్చిపోయేంత లవ్లో ఉన్నావు. ఒకవేళ వారాహి నహి అంటే? డాడ్, వారాహి నీ లవ్ని రిజెక్ట్ చేస్తే? డాడ్, నేను అసలు లవ్ వరకే ఆలోచించాను, రిజెక్షన్ గురించి ఆలోచించలేదు. రే, ఈ రూపాయికి బొమ్మ బొరుసు ఉన్నట్టే ప్రేమలో సంతోషం బాధ ఉంటాయిరా. దీన్ని మనం సొంతం చేసుకుంటే బొమ్మ బొరుసు రెండూ మన జేబులోకి చేరతాయి. మరి ప్రేమకి మన మనసులో చోటివ్వాలనుకున్నప్పుడు సంతోషం వరకే చోటిచ్చి బాధ గురించి ఆలోచించలేదంటే ఎలారా? ఇలాంటప్పుడే
బాధ బలహీనతగా మారుతోంది. ఆ బలహీనత మనిషిని కుంగదీస్తుందిరా. రేయ్, ఆల్రెడీ నీకొక బలహీనత ఉంది. ఇప్పుడు వారాహి కూడా బలహీనతగా మారితే నువ్వు బాగా కుంగిపోతావురా. అంటే వారాహి నా ప్రేమని కాదంటుందంటావా? ఏమోరా, చెప్పలేం. చిన్నప్పుడు మీ అమ్మని ఎక్కువగా ప్రేమించావు. తను దూరమైపోతేనే నీకీ ఓటిగో ప్రాబ్లం వచ్చింది. అప్పుడొచ్చిన ఓటిగో నిన్ను గెలుస్తూ వచ్చిందిరా. ఇప్పటి వరకు నువ్వు దాన్ని గెలవలేకపోయావు. ఇప్పుడు మళ్ళీ వారాహినంత ఎక్కువగా ఇష్టపడుతున్నావు. ఒకవేళ వారాహి నిన్ను కాదు అంటే? డాడ్, కరెక్టే. అసలు నువ్వు చెప్పేదంతా కూడా కరెక్టే. డాడ్, మీరు ఒకటి చెప్పండి. నేను నాకున్న బలహీనతని నేను దాన్ని ఓవర్కమ్ చేయగలిగితే నా ప్రేమలో నేను గెలవగలను కదా? ఆ, అయితే ఇప్పుడే నేను దాన్ని గెలుస్తాను. రేయ్ రేయ్ చరణ్, ఎక్కడికి వెళ్తున్నావురా? ఏం చేయబోతున్నావురా? చరణ్ ఆగు. చరణ్, ఎక్కడికి వెళ్తున్నావురా? చరణ్, రేయ్ చరణ్. చరణ్, రే చరణ్, చరణ్ ఆగరా. రే చరణ్, వెనక్కొచ్చారా? నీకు ఓటిగో ప్రాబ్లం ఉందిరా. రే ఆగరా. డాడ్, మీరు దయచేసి ముందుకు రావద్దు డాడ్. అక్కడే ఆగండి. మీరు నన్ను సేవ్ చేస్తే వారాహి లవ్ని గెలుస్తాననే నమ్మకం నా నుంచి పోతుంది డాడ్. 2 నిమిషాలు. నేను ఈ ఓటిగో ప్రాబ్లం జయించగలిగితే నా ప్రేమ నేను గెలవగలననే నమ్మకం నాకు కలుగుతుంది. కానీ చరణ్, ఈలోపు నువ్వు పడిపోతావేమోరా. ప్లీజ్ డాడ్, దయచేసి నా నమ్మకాన్ని చంపేయకండి. చరణ్, వద్దురా.